సినిమాల్లో చూస్తుంటాం అప్పు తీర్చకపోతే వాళ్ళని కిడ్నాప్ వీళ్ళని కిడ్నాప్. ఇప్పుడు తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెని కిడ్నాప్ చేసిన సంఘటన ఇది. మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లాలో జరిగింది. తండ్రి అప్పు తీర్చలేదని 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల ఆయన కుమార్తెను వ్యాపారి కిడ్నాప్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు 2 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఒంగోలు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ దామోదరి కేసు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం మొవ్వావారిపాలెనికి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులకు తిరుపతి వలస వెళ్ళాడు. ఆ సమయంలో తిరుపతికి చెందిన ఆర్ ఈశ్వరరెడ్డి దగ్గర 5 లక్షల అప్పు తీసుకున్నాడు. కొంతకాలంగా బాకీ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం చేమకుర్తి వచ్చిన ఈశ్వరరెడ్డి నేరుగా శ్రీనివాసరెడ్డి కుమార్తె చదువుకునే పాఠశాల వద్దకు వెళ్ళాడు. అక్కడ స్వతంత్ర దిన వేడుకలకు హాజరై బయటకు వస్తున్న ఆ బాలికకు మీ నాన్న ఇంటికి తీసుకురామన్నాడంటూ మాయమాటలు చెప్పి మధ్యాహ్నం 12:30 గంటలకు మోటార్ సైకిల్పై ఎక్కించుకున్నాడు. స్వీట్లు కొనిస్తానని చెప్పి దారి మళ్లించి ఒంగోలుకు తీసుకొచ్చాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. అక్కడి నుంచి శ్రీనివాసరావు ఫోన్ చేసి మీ కుమార్తెను తీసుకెళ్తున్న నాకు ఇవ్వాల్సిన నగదేవబోతు చంపేస్తానని బెదిరించాడు. వెంటనే శ్రీనివాసరావు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ళు అప్రమత్తమయ్యారు. ఎస్పీ దామోదర్ స్వీపర్ పర్యవేక్షణలో ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ ఫుటేజ్ ఆధారం కిడ్నాపర్ తిరుపతికి చెందిన ఆర్ ఈశ్వరరెడ్డిగా గుర్తించారు. అతడి ఫోన్ ట్రాక్ చేసి నెల్లూరు జిల్లా కావల సమీపంలో కేబిట్రగుంట దగ్గర మధ్యాహ్నం 2:30 గంటలకు అదుపులో తీసుకున్నారు. కిడ్నాప్ అయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.